13 తారీఖు నాడు కేఆర్ఎంబి కృష్ణా రివర్ బోర్డు ఏదైతే ఉందో కృష్ణా రివర్ మీద మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వేసిందో దేనికైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ దారుణంగా సాగిలపడి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ మరి ఇవాళ సంతకాలు పెట్టారు. దాన్ని నిరసిస్తూ మేము చలో నల్లగొండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం మీకు తెలిసింది. ఆ కార్యక్రమంలో కృష్ణానది బేసిన్లో ఉండే 5 జిల్లాలు రంగారెడ్డి, నేను చెప్పేది పూర్వ జిల్లా, రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్ నగర్, నల్గొండ, పార్ట్ ఆఫ్ ఖమ్మం, ఈ అంతటి నుంచి కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టాం. దాని కొనసాగింపుగానే ఈరోజు జిహెచ్ఎంసీ కార్పొరేట్లతో కూడా మీటింగ్ పెట్టాం. 13 నాడు నల్గొండ సమావేశానికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఎవరెవరు కదిలి రావాలి అనే విషయం చర్చించుకున్నాం. దాంతోపాటు 19 నాడు జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంది జిహెచ్ఎంసీ. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్ నగరం మీద పగబట్టినట్టుగా వ్యవహారం చేస్తూ ఉందో దాన్ని కూడా నిరసించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. మా గౌరవ శాసనసభ్యులు కూడా అందరూ హాజరవుతారు జనరల్ బాడీ మీటింగ్కి. హైదరాబాద్ పరిధిలో ప్రజలు మాకు ఏకపక్షంగా తీర్పిచ్చారు. 16 మంది శాసనసభ్యులను గెలిపించినందుకు గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ మరి మా శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశం జనరల్ బాడీ మీటింగ్ కూడా హాజరు కావాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలని మాట్లాడుకున్నాం. సరే, ఎవరైనా ఒకరో ఇద్దరు పార్టీ నుంచి పోతారో అని మీరు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయంటారు. అట్లాగే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్లోకి పోవాలని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ, ఏం చేయగలిగేది. అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ఎంత మూర్ఖులంటే మేడిగడ్డ కట్టిందే కేసీఆర్ గారు, కాళేశ్వరం కట్టిందే కేసీఆర్ గారు. అల్టిమేట్ గా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ లో వాళ్ళకు ఆ తెలియదు ఏది తెలియదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం తెలుసుకోవాలని వాళ్ళు అనుకుంటే తప్పకుండా వాళ్ళు వెళ్ళొచ్చు, చూడవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. దానిలో ఒక మేడిగడ్డ బరాజ్లో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని భూతత్వంలో పెట్టి కాళేశ్వరం ఫెయిల్ అయిందని ఎవరైనా చెప్పాలనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే వచ్చి మనం మీద